మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? కానీ అందరి దగ్గర పెట్టుబడి పెట్టడానికి సరిపడే డబ్బు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం మన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి పీఎంఈజీపీ అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మీకిది తెలుసా? ఈ పీఎంఈజీపీ గురించి ప్రతి సందేహానికి సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. కనుక మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూసేయండి. అసలు పీఎంఈజీపీ అంటే ఏంటి? లోన్ ఎవరికిస్తారు? ఇస్తే ఎంత అమౌంట్ వరకు మనకి రావచ్చు? ఎలా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి? అప్లై చేయడానికి ముందు ఏ డాక్యుమెంట్ అవసరం? అనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం. పీఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీన్ని తెలుగులో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్వయం ఉపాధి పథకం అన్నమాట ఇది. ఈ పథకం ద్వారా మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే బ్యాంక్ లోన్‌తో పాటు ప్రభుత్వం కూడా సబ్సిడీని అందిస్తుంది. అయితే ఈ పథకం క్రింద ఏ వ్యాపారాలు చేయొచ్చు? అంటే టైలరింగ్ యూనిట్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు. బేకరీ యూనిట్‌ని కూడా స్టార్ట్ చేయొచ్చు. మొబైల్ రిపేర్ షాపు, ప్రింటింగ్ ప్రెస్సు, ఫర్నిచర్ తయారీ, డైరీ ఫార్ము, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇలా ఏదైనా ఒక తయారీ రంగం, సూక్ష్మ పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రభుత్వం మనకి సహాయం చేస్తుంది. మరి సబ్సిడీ ఎలా ఇస్తారు? అంటే జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళు పట్టణ ప్రాంతంలో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారనుకోండి. వాళ్ళకి 15% వరకు సబ్సిడీ ఇస్తారు. అదే ఓసీ వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో పెడితే 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పట్టణ ప్రాంతంలో 10,00,000తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారనుకుందాం. 10,00,000కి 15% అంటే 1,50,000 వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. అదే 10,00,000తో ఓసీ వాళ్ళు గ్రామంలో స్టార్ట్ చేస్తే 25% అంటే 2,50,000 వరకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, వికలాంగులు ఇలాంటి వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో గనక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి 25% సబ్సిడీ ఇస్తారు. గ్రామాల్లో స్టార్ట్ చేస్తే 35% సబ్సిడీ అనేది వాళ్ళకి స్పెషల్‌గా ఇవ్వడం జరుగుతుంది. పీఎంఈజీపీ లోన్ అప్లై చేయాలనుకుంటే గనక కొన్ని అర్హతలనేవి మనకుండాలి. అప్లై చేసుకునే వాళ్ళు భారతీయ పౌరుడై 18 సంవత్సరాలు నిండుండాలి. కనీస విద్యార్హత అనేది 8దో తరగతి చదివుండాలి. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలకు మరియు ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేసి ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీ పొందకుండా ఉన్నవాళ్ళు కూడా ఈ పీఎంఈజీపీ లోన్ కింద మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఇవి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేటు, మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు మీరు ఏ వ్యాపారం అయితే ప్రారంభించాలనుకుంటున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉండాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఎవరైనా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి మన బిజినెస్ గురించి చెప్తే వాళ్ళే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేసి ఇస్తారు. ఇవన్నీ మీరు సమకూర్చుకున్నాక పీఎంఈజీపీ పోర్టల్‌లోకి వెళ్ళి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లా కేవీఐసీ అంటే ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ అనేది ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! అవన్నీ మనం అప్‌లోడ్ చేయాలి. మనం మీరంతట మీరు చేసుకోలేకపోతే గనక ఏదైనా నెట్ సెంటర్‌కి వెళ్తే వాళ్ళే అన్నీ చేసేస్తారు. మీ దరఖాస్తుని బ్యాంక్ క్షుణ్ణంగా పరిశీలించి మీ ప్రాజెక్ట్ యొక్క అసాధ్యాలనేది చూసి అది ఆర్థికంగా మీకు ఉపయోగపడుతుందో లేదో కూడా చూసి అప్పుడు మాత్రమే లోన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఒకవేళ అర్హత ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సబ్సిడీ కూడా అందజేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? మీలో ఎవరికైనా వ్యాపారం చేయాలని ఉందా? అయితే పీఎంఈజీపీ లోన్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పొంది మీ కలలను సాకారం చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.